భారతరత్న రాజీవ్ గాంధీ గారి 1991 మే 21న శ్రీ చేరంబదూరులో ప్రచారంలో భాగంగా అక్కడ ఎన్టీటీ వారి తీవ్రవాదుల అనుగడకు మానవ బాంబు ద్వారా మరణించడం జరిగింది. ఆయన సేవలు స్థిరస్థనీయం. ఆయన టెలికాం వ్యవస్థని పునర్నిర్మాణం చేయడం వల్ల భారతదేశంలో ఈరోజు ఫోన్లో మనం ఎక్కడున్నా అది మాట్లాడుకునే అవకాశం కల్పించింది దివంగత నేత రాజీవ్ గాంధీ గారి అని చెప్పక తప్పదు. అదేవిధంగా ఆయన పెట్టినటువంటి సేవలు ఆ కుటుంబం ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ గారు ఎన్నో సేవలు చేసినటువంటి మహానీయుడు రాజీవ్ గాంధీ గారిని సమూహంగా తెలియజేస్తున్నా. అందులో భాగంగా ఈరోజు తెల్ల సముద్రం పంచాయతీలో ఉన్నటువంటి నూకల్ పంచాయతీలో ఉన్నటువంటి నాయకులందరూ ఇక్కడికి పిలిచినందుకు వారికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే కాంగ్రెస్లో పార్టీ చాలా విశాలమైంది. మంచి అయినా చెడైనా పార్టీతోటే సాధ్యమైంది. ఏ కార్యక్రమం అయినా, ఏ స్కీములైనా, ఏ పథకాలైనా ఒక కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమైంది. కాంగ్రెస్ పార్టీలో ఎన్ని ఒడిదుడుకులున్నా పార్టీ బలోపేతం కోసమే కష్టపడి ఈ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఆనాడు ఎవరు తిరగని రోజుల్లో ఉన్నటువంటి ఒక్కరిని ఇద్దరిని పట్టుకొని సభ్యత్వాలు చేసి ఈ నియోజకవర్గంలో 50,000 సభ్యత్వాలు చేసి పార్టీని బలోపేతం తండాలు కానీ గ్రామాలు కానీ అన్ని కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయటకు ప్రతి ఒక్కరికి కృషి ఉంది. దీంట్లో ఎవరిని కించపరిచేది లేదు. పార్టీ మనోభావం కోసం మేము పార్టీపై ఇష్టం పనిచేయాలనుకున్నాం. మళ్ళీ పార్టీలోనే ఇష్టం పనిచేస్తూ ఒక కార్యకర్తగానే పనిచేయాలన్న ఉద్దేశంతో అన్ని వీరు ఉన్నటువంటి పాత కాంగ్రెస్ ఉన్నటువంటి వారందరూ నన్ను ఆహ్వానించినందుకు వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాజీవ్ గాంధీ వర్ధంతితో పాటు ఏ కార్యక్రమం అయినా మీ ముందు మీరు పిలిస్తే తప్పకుండా వచ్చి మీతో పాటు నేను కూడా కార్యకర్తగా వచ్చి మీ అందరి ముందు ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పంచాయతీ వారి అందరికీ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం.